అవతరించినటువంటి 12 మందితో ప్రారంభించి 30 రోజుల పాటు రోజుకొక గోవింద నిత్య కళ్యాణ వాస ఉంటుంది. భార్యాభర్తల యొక్క అనుబంధం ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి శ్రీకృష్ణుడు అంటేనే ప్రేమ స్వరూపుడు, లేకపోతే మీరు ఉంటారు, స్వామి ఉంటాడు, చక్కగా వాడి కాబట్టి అందరూ మహిళలు కూడా ముఖ్యంగా, ఎందుకంటే మహిళలు సమమైనటువంటి కాలం ఇది. మనకి 365 రోజులు ఉన్నాయి. ఈ 365 రోజుల్లో ఈ 30 రోజుల కాలం ఈ ఉపనిషత్ సారాంశం మొత్తాన్ని కూడా అమ్మ ఆండాళ్ తల్లి 30 పాత్రాల రూపంలో మనకు సమస్త వేద సారాంశాన్ని కూడా తిరుప్పావై రూపంలో మనకు అందించడం జరిగింది. అయితే ఆచార్య ముఖేన ఈ పరమపవిత్రమైనటువంటి రహస్య త్రయ భాగాన్ని మనం చూసుకున్నట్లయితే శ్రీ మహాలక్ష్మీ అంటే మోక్షాన్ని సిద్ధింపజేసేటటువంటి మహామంత్రం తిరుప్పావై మంత్రం. కాబట్టి ఈ తిరుప్పావై మంత్రం మనం 30 రోజులు 30 పాసురాలు వినలేకపోయినా సరే మొట్టమొదటి పాసురాన్ని వినడం ద్వారానే మనం మోక్షానికి చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మోక్ష ద్వారాలు మొదటి రోజునే మనకి తెలుసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రరాజం తిరుప్పావై మంత్రరాజం. సమస్త వేదాలు, సమస్త ఉపనిషత్తులు అన్నీ రంగరించి అమ్మవారి 30 పాసురాల్లో మనకి అందించడం జరిగింది. ఈ పాసుర ప్రయాణంలో మనందరం కూడా గోదాదేవి ముందుండి మనందరినీ కూడా స్వామివారి దగ్గరికి చేర్చి స్వామివారి యొక్క సంశ్లేషణాన్ని మనకు అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆండాళ్ తిరువడిగలేశాడు. అర్జునుడు బావా నేను యుద్ధం ఏమి చేస్తాను, ఎదురున్నటువంటి నా తాత కనిపిస్తున్నాడు, నా పెదనాన్న కనిపిస్తున్నాడు, నా పినతండ్రి కనిపిస్తున్నాడు, నా సోదరులు కనిపిస్తున్నారు, నా బంధువులు కనిపిస్తున్నారు, వీళ్ళందరి మీద యుద్ధం చేసి ఈ రక్తం ప్రవహించినటువంటి ఈ భూమి మీద, ఈ మరుభూమి మీద నేను ఏమి రాజ్యాన్ని వెళ్తానయ్యా, నా బుద్ధి యుద్ధం అని ఎప్పుడైతే అస్త్ర సన్యాసం చేసి నిస్తేజంలోకి వెళ్ళిపోయినటువంటి వాడికి ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేశాడో అలానే శ్రీకృష్ణుడికి గీతోపదేశం చేయడానికే ఆండాళ్ తల్లి తిరుప్పావై ప్రవచనం ప్రారంభించింది. చూడండి, లోకాలను నేలేటటువంటి స్వామి నిద్రలో ఉంటే స్వామిని నిద్ర లేపేటటువంటి బాధ్యతని అమ్మవారు తీసుకుంది. ఎందుకు స్వామివారు హాయిగా నిద్రపోతున్నాడు కదా, నిద్రపోయేవాడిని నిద్ర లేపి నిద్రపోతున్నావు అని అడిగినట్లు ఆయన నిద్ర అనవసరంగా తన నిద్ర లేపడం అంటే లోకాలని నేలేటటువంటి స్వామిని నిద్రిస్తూ ఉంటే ఈ జగత్తును కాపాడేటటువంటి వాడు సర్వరక్షకుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని జాగరూకుడై ఉంటే మనం ఎప్పుడైనా సరే మనం ఆపదలు కలిగిన అనుకోండి, మనం స్వామివారిని కనుక వేడుకుంటే అప్పుడు స్వామివారి నుంచి మనల్ని కాపాడతాడు. 8 పీఠాల గురించి ఆయన చెప్పడం నేను విన్నాను. అదే కాకుండా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఆయన అసలు అవలీలుగా చేయగలడు. అందువల్ల ఈ కార్యక్రమం కూడా ఈ భూదేవి గారి కార్యక్రమం కూడా, అమ్మగారి కార్యక్రమం కూడా 30 రోజులు 30 రకాలుగా చెప్పే ఇదని చెప్పారు.